చరిత్రలో ఒక కొత్త పారిశ్రామిక విప్లవానికి కేంద్ర బడ్జెట్ 2026 నాంది పలికింది. కేవలం వ్యవసాయం, ఐటీ రంగాలు మాత్రమే కాదు, ఇప్పుడు అరుదైన ఖనిజాల వేటలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా మారబోతుంది. బడ్జెట్ 2026 బిగ్ అప్డేట్. ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఖనిజాల వేట. 16,000 హెక్టార్ల తీర ప్రాంతం గుర్తింపు. లిథియం, మెనోజైట్ నిక్షేపాలపై దృష్టి. సెమీ కండక్టర్, ఈవీ రంగాల్లో ఏపీ హవా. చైనా గుత్తాధిపత్యానికి బ్రేక్. భారత్ స్వయ సమృద్ధి దిశగా అడుగులు. వివరాల్లోనికి వెళితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2026లో ఆంధ్రప్రదేశ్ కు అత్యంత వ్యూహాత్మకమైన రేర్ ఎర్త్ కారిడార్ గా కేటాయింపబడింది. ఒడిశా, కేరళ, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ ను కూడా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో చర్చించడం ద్వారా రాష్ట్రం త్వరలోనే క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ హబ్ గా అవతరించనుంది. కారిడార్ ప్రత్యేకతలు ఏమిటి? అంతర్జాతీయ మరియు జాతీయ భద్రతా అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైంది. ఖనిజ సంపద. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఉన్న 774 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మెనోజైట్, ఇల్మోనైట్, జిర్కాన్ వంటి అరుదైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నట్లు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. భారీ విస్తీర్ణం సుమారు 16,000 హెక్టార్ల భూభాగాన్ని అన్వేషణకు గుర్తించగా, ఇప్పటికే ఉన్న 11,000 హెక్టార్లకు తోడు అదనంగా 4,000 హెక్టార్లలో తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కోరుతోంది. ఆర్థిక ప్రయోజనం. ఈ కారిడార్ ద్వారా దాదాపు 5,000 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరడమే కాకుండా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, మొబైల్ ఫోన్లు మరియు రక్షణ రంగ పరికరాల తయారీలో ఈ అరుదైన ఖనిజాలు ప్రాణవాయువు వంటివి. ప్రస్తుతం ఈ రంగంలో చైనా గుత్తాధిపత్యం కొనసాగుతుండగా దానికి చెక్ పెట్టి భారత్ స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ కీలకం కాబోతోంది. అయితే తీర ప్రాంతాల్లో మైనింగ్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టం మరియు స్థానిక మత్స్యకారుల జీవనోపాధిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ కార్యకలాపాల్లో పారదర్శకత ఉండాలి. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. అన్ని సవాళ్లను అధిగమిస్తూ ఈ రేర్ ఎర్త్ కారిడార్ గనుక కార్యరూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్ దేశానికి మోడర్న్ టెక్నాలజీ బ్యాక్ బోన్ గా మారుతుందనడంలో సందేహం లేదు. మరిన్ని వాణిజ్య, రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి BTJ న్యూస్.